Hi children, welcome to Education and Facts channel. Today International Maths Olympiad లో ఇంకో మోడల్లో సమ్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సర్కిల్. సర్కిల్ యొక్క వాల్యూ కనుక్కోమంటున్నాడు. సర్కిల్ యొక్క వాల్యూ కనుక్కోవడానికి మనకి కింద కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఏంటంటే 4 సర్కిల్స్ ప్లస్ 2 ట్రయాంగిల్స్ వాల్యూ అనేది 96. అలాగే ఇంకొకటి 2 సర్కిల్స్ 2 ట్రయాంగిల్స్ వాల్యూ అనేది 62 అంట. దీన్ని బట్టి మనము సర్కిల్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ 27, బి 17, సి 20, డి 14. వీటిలో మన ఆన్సర్ బాల్ వాల్యూ ఎంతో చెప్పాలి. ఓకే, అయితే ఇక్కడ మనము ఇది ఇచ్చాడు కదా, మనం కాసేపు ఇది పక్కన పెట్టి కొంచెం చూద్దాం. మనం ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం. ఒక షాప్కి వెళ్తే 4 సర్కిల్స్ తీసుకున్నాం. అక్కడ 4 సర్కిల్స్ తీసుకొని అలాగే 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. మొత్తం మనము షాప్ అతను ఎంత చెప్పాడంటే మనకి 96 రూపీస్ అయిందని చెప్పాడు. అయితే మనం ఏంటి ఇంత కాస్ట్ అయింది అని చెప్పేసి మనం అసలు సర్కిల్ యొక్క కాస్ట్ ఎంత అని అడిగాం. ఎందుకంటే మనం సర్కిల్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి సర్కిల్ యొక్క ఎంత వాల్యూ ఎంత అని అడిగామనుకోండి, అతను ఏంటంటే మనకి డైరెక్ట్గా చెప్పకుండా ఒక్కొక్క సర్కిల్ వరకు రేట్ చెప్పకుండా ఏం చెప్పాడు, 2 సర్కిల్స్ 2 ట్రయాంగిల్స్ వాల్యూ వచ్చేసరికి 62 అయిందమ్మా అని చెప్పాడు. ఓకేనా, 62 అయిందంటే అంటే మనకి ఇక్కడ చూడండి 2 సర్కిల్స్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఈ 2 సర్కిల్స్ ఈ ట్రయాంగిల్స్ యొక్క వాల్యూ మాత్రమే చెప్పాడు. అంటే ఇంకా మనకి అసలు ఎగ్జాక్ట్గా బాల్ వాల్యూ చెప్పలేదు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అతను ఎంత చెప్పాడు, 2 సర్కిల్స్ 2 ట్రయాంగిల్స్ చెప్పాడు కదా. అంటే ఇది ఇక్కడ చూడండి కింద 2 సర్కిల్స్ 2 ట్రయాంగిల్స్ వాల్యూ చెప్పాడు. మనం ఏం చేద్దాం, ఇక్కడ ఉన్న 2 సర్కిల్స్ 2 ట్రయాంగిల్స్ వాల్యూని రఫ్ చేసేసి తీసేసుకొని ఈ ప్లేస్లో మనం 62 వేసుకుందాం. ఎందుకు 62 ఎందుకు వేసుకోవచ్చు అంటే 2 సర్కిల్స్ 2 ట్రయాంగిల్స్ యొక్క వాల్యూ మనకి 62 కాబట్టి మనం 62 వేసేసుకుందాం. సో మనకి ఇది అవసరం లేదు, ఇంకా 62 వేసుకున్నాం కదా. మనం ఇప్పుడు బాల్ వాల్యూ కనుక్కోవాలి కదా ప్రాబ్లంలో. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ 62 ఉంది కదా, ఇది ఈ 62ని 96లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. అప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఎన్ని బాల్స్ ఉన్నాయి, 2 బాల్స్ ఉన్నాయి. 2 బాల్స్ కదా, సారీ 2 బాల్స్ వాల్యూ వస్తుంది. 96లో నుంచి 62ని సబ్ట్రాక్ట్ చేస్తే 6లో నుంచి 2 పోతే 6లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 4, 9లో నుంచి 6 తీసేస్తే 3 అంటే 34. అది ఏంటి, 2 బాల్స్ యొక్క వాల్యూ 34. మనకేంటి 1 బాల్ వాల్యూ కావాలి ఇక్కడ. ఓకే, 1 బాల్ వాల్యూ కావాలంటే ఈ 2ని ఈ 34ని 2తో డివిజన్ చేయండి. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ 34 కిందకి వెళ్తే క్యాన్సిల్ చేస్తే 17 వస్తుంది. 2 1s are 2, 2 7s are 14. సో 1 బాల్ వాల్యూ ఎంత, 1 బాల్ ఈజ్ ఈక్వల్ టు 17. ఓకే, నేను ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం ఇచ్చాను. ఇది సాల్వ్ చేసి కామెంట్లో పెట్టండి.